ఏ బిడ్డ ఇది మా అడ్డ అంటూ అంతరిక్ష రంగంలో భారత్ దూసుకుపోతోంది. స్పేస్ రీసెర్చ్లో తిరుగులేని శక్తిగా ఎదిగిన ఇస్రో స్పేస్ స్టేషన్ రేసు గుర్రంలా పరుగులు పెడుతోంది. 2035 నాటికి సొంతంగా స్పేస్ స్టేషన్ ఏర్పాటు చేసుకునేలా అడుగులు వేస్తోంది. స్పేస్ స్టేషన్ ఇప్పుడంతా హాట్ టాపిక్ గా చెప్పుకునే అంశం. స్పేస్ లోకి వెళితే ఎలా ఉంటుంది? భారత్ కూడా సొంతంగా స్పేస్ స్టేషన్ కట్టుకుంటే ఎలా ఉంటుంది? ఆ కళ ఎప్పుడు సాకారం అవుతుంది? ఈ అంశాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. ఈ క్రమంలోనే అంతరిక్ష రంగంలో ఎవరికీ సాధ్యం కాని కొన్ని ఘనతలు సాధించి ప్రపంచ దేశాలకు సవాల్ విసిరిన భారత్ ఇప్పుడు స్పేస్ స్టేషన్ రేసులో దూసుకుపోతోంది. 2035 నాటికి భారతదేశం సొంత స్పేస్ స్టేషన్ భారత్ స్పేస్ స్టేషన్ BAS ను నిర్మించనుందని, ఇందుకోసం ఇస్రో ప్రణాళికలు రూపొందించిందని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రకటించడంతో ఇస్రో స్పేస్ స్టేషన్ కలలకు కొత్త రెక్కలొచ్చాయి. కష్టాలు వైఫల్యాలు ఎదురైనా వెరవక స్వయం శక్తితో ఇస్రో అనుకున్నది సాధిస్తూనే ఉంది. 1963 నవంబర్ 21న కేరళలోని తుంబాలో ఉన్న ఈక్వటోరియల్ రాకెట్ లాంచింగ్ కేంద్రం నుంచి సౌండింగ్ రాకెట్ ప్రయోగంతో ప్రారంభమైన ఈ సంస్థ ప్రస్థానం ఇప్పుడు ప్రపంచ స్థాయికి చేరుకుంది. అంతరిక్షంలో భారత్కు ఓ అడ్డా సెట్ చేస్తామంటోంది. చంద్రయాన్, గగన్యాన్ ఇలా వరుస రీసెర్చ్లతో పాటు స్పేస్ లో మనకంటూ ప్రత్యేక బ్రాండ్ క్రియేట్ చేస్తోంది. 2035 నాటికి స్పేస్ స్టేషన్ నిర్మించే దిశగా ఇస్రో అంతా సెట్ చేసింది. దీనికోసం ఇస్రో పక్కా ప్రణాళికలు రూపొందించింది. భూమి ఉపరితలానికి 400 నుంచి 450 కిలోమీటర్ల ఎత్తులో నిర్ణీత కక్షలో 52 టన్నుల బరువుండే భారత అంతరిక్ష కేంద్రాన్ని ఇస్రో ప్రవేశపెట్టనుంది. అయితే దానిలోకి ముందుగా 3 వ్యోమగాములను పంపనున్నది. దీనిని భవిష్యత్తులో 6గురికి పెంచాలని ఇస్రో ప్లాన్ చేస్తోంది. ఇక BAS అనేది లైఫ్ సైన్సెస్, మెడిసిన్ రంగాల్లో శాస్త్రీయ పరిశోధనలకు మద్దతిచ్చేందుకు, అంతరిక్ష పరిశోధనలు మెరుగుపరిచేందుకు భారత్ అభివృద్ధి చేస్తున్న మాడ్యులర్ స్పేస్ స్టేషన్. తొలి మాడ్యూల్స్ ను పలు దశల్లో నింగిలోకి పంపించి ఆ తర్వాత అంతరిక్షంలోనే వాటిని అనుసంధానిస్తారు. యువ శాస్త్రవేత్తలను ప్రోత్సహించడంతో పాటు అంతరిక్ష రంగంలో కొత్త వ్యాపార అవకాశాలను సృష్టించడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టు కొనసాగనుంది. అంతరిక్ష రంగంలో ఎంతో ముందున్నటువంటి అమెరికా లేదా ఇతర దేశాలతో పోలిస్తే మన ఇస్రో పరిశోధనలు లేదా సాధించిన విజయాలు గణనీయంగా ఉన్నాయనేటువంటిది ఒక వాస్తవం. 2035 నాటికి సొంత అంతరిక్ష కేంద్ర నిర్మాణ దిశగా అడుగులు వేస్తూ ఉంది. దీనికి గాను మన శాస్త్రవేత్తలను నిజంగా అభినందించాల్సిందే. అది జయప్రదం కావాలని కోరుకోవాల్సిందే. అయితే భారత్ ఇప్పుడున్నటువంటి స్థితిలో ప్రపంచంలో 4వ స్థానంలో ఉన్నది. మొదటి 2 స్థానాల్లో అమెరికా, తర్వాత చైనా ఉన్నది, తర్వాత రష్యా ఉన్నది. నాసా వార్షిక బడ్జెట్ $25 బిలియన్ అయితే చైనా బడ్జెట్ $18 బిలియన్ ఉంది. అదే మన దేశానికి వచ్చేసరికి $1.66 బిలియన్ మాత్రమే బడ్జెట్ ఉన్నది. అందువలన మన అంతరిక్ష పరిశోధనల్ని మరింతగా విస్తరించాల్సినటువంటి అవసరం ఉంది. దానికి తగినటువంటి బడ్జెట్ కేటాయింపులు కూడా అవసరం అనేది ఈ సందర్భంగా మనం చెప్పుకోవాలి. ప్రస్తుతం 2 దేశాలకు స్పేస్ స్టేషన్స్ ఉన్నాయి. భారత్ సొంతంగా అంతరిక్ష కేంద్రాన్ని నిర్మిస్తే చారిత్రాత్మక విజయంతో పాటు సొంత స్పేస్ స్టేషన్ ఉన్న 3వ దేశంగా ఖ్యాతి గడించనుంది. ప్రస్తుతం విశ్వంలో ఒకే స్పేస్ స్టేషన్ ఉంది. దీన్ని నాసా అనేక దేశాల సహకారంతో నిర్మించింది. చైనా సైతం సొంతంగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ను నిర్మించింది. భారత్ సైతం BAS ని నిర్మిస్తే సొంతంగా స్పేస్ స్టేషన్ ఉన్న 3వ దేశంగా నిలవనుంది. ఈ స్టేషన్ కు భారత అంతరిక్ష కేంద్రంగా నామకరణం చేశారు. ఇది భవిష్యత్తులో అంతరిక్ష యాత్రల కోసం మైక్రోగ్రావిటీ, మానవ ఆరోగ్యం, లైఫ్ సస్టైనింగ్ టెక్నాలజీస్ పై అధ్యయనానికి అనుమతి ఇస్తుంది. అమెరికా, చైనా దేశాలు ఇప్పటికే తమ వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపుతుండగా ఆ జాబితాలో చేరేందుకు భారత్ కృషి చేస్తోంది. అటు గగన్యాన్ ప్రాజెక్టు పనుల్లో సైతం ఇస్రో వేగం పెంచింది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలో HLVM-3 G1 రాకెట్ ప్రయోగ సన్నాహాలు ఈ నెల 18న ప్రారంభమయ్యాయి. మానవరహిత గగన్యాన్ ప్రయోగం కోసం రూపొందిస్తున్న మొదటి రాకెట్ నిర్మాణ పనులను ప్రారంభించారు. 3 దశల్లో 10 టన్నుల పేలోడ్ సామర్థ్యం కలిగిన ఈ రాకెట్ 53 మీటర్ల పొడవు, 640 టన్నుల బరువు ఉంటుంది. ఈ రాకెట్ ద్వారా క్రూ మాడ్యూల్ ను అంతరిక్షంలోకి పంపి మళ్లీ సురక్షితంగా భూమిపైకి తీసుకురానున్నారు.
కాగా సరిగ్గా 10 ఏళ్ల క్రితం 2014 డిసెంబర్ 18న LVM-3 ఎక్స్కేర్ మిషన్ ద్వారా క్రూ మాడ్యూల్ ను అంతరిక్షంలోకి పంపి సముద్రంలో దిగిన తర్వాత మళ్లీ సురక్షితంగా తీసుకురావడంతో ఇస్రో శాస్త్రవేత్తలు మొదటి విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు మళ్లీ అదే రోజున రాకెట్ నిర్మాణానికి శ్రీకారం చుట్టడం ప్రత్యేకతను సంతరించుకుంది. అప్పట్లో LVM-3 ఎక్స్కేర్ మిషన్ డైరెక్టర్ గా ఉన్న ఎస్ సోమనాథ్ ఇప్పుడు ఇస్రో చైర్మన్ హోదాలో ఉండటం మరో విశేషం. మొత్తానికి ఇలా వరుస ప్రాజెక్టులతో రాకెట్ వేగంతో దూసుకుపోతున్న ఇస్రో భవిష్యత్తులో స్పేస్ స్టేషన్ నిర్మాణంతో పాటు మరిన్ని ఘనతలను సొంతం చేసుకోవాలని భారతీయులు కోరుకుంటున్నారు.